అక్క కొంచెం ఆ కరివేపాకు ఇవ్వ. ఎదిగో మా కరివేపాకు. What did you get? ఇదిగో కరివేపాకు, కొత్తిమీర. కొరియాండర్, కర్రీ లీఫ్. హా? కొత్తిమీర, కరివేపాకు తేడా తెలుస్తుందా? సర్లే, అయోమయంగా ఉన్నాయి. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అందరూనా? అందరూ అంటే వంటింట్లో అడుగు పెట్టిన వాళ్ళ, మార్కెట్లో అడుగు పెట్టిన వాళ్ళ? సరేలే, నువ్వు వెళ్ళి కొంచెం పచ్చిమిరపకాయలు కొనుక్కొస్తావా? మిర్చీనా? పర్లేదు కదా. సుధా, నేను తెమ్మని చెప్పింది నిన్నే. ఏంటమ్మా? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. అక్క పచ్చిమిర్చి ఇవ్వా. పచ్చిమిర్చి ఇదిగోనమ్మా. థ్యాంక్ యూ అక్క. సెల్వి, ఆ అమ్మాయి ఎవరో కొంచెం చూసి చెప్పు. తెలీదక్కా. హే, తను శక్తి. శక్తి, హే శక్తి గారు, మీరేంటి ఇక్కడ? మీకు కొంచెం ఇది కొంచెం పట్టుకోండి. ఇదిగో పచ్చిమిర్చి నేనే తీసుకున్నాను తెలుసా. నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు అని నాకు తెలుసు, కానీ ఇది దొండకాయ. ఏంటి? మిరపకాయలు అసలు అలా ఏం ఛాన్సే లేదు. సుధా, పచ్చిమిర్చే కదా. నన్ను ఆట పట్టిస్తావా? నువ్వు ఈ రోజు అద్భుతం చేసావు. బయలుదేరదావా మరి? థ్యాంక్ గాడ్. ఇది మర్చిపోకు. అలా మోసింది చాలు, వెనక్కిచ్చాను. ఓకే. తమ్ముడు గుర్తుపెట్టావా? శక్తి. హలో, మార్నింగ్. హలో. బ్రేక్ఫాస్ట్. జ్యోతి మన కోసం ఏదో వండి పెడుతోంది. ఏంటి పొద్దున్నే లేచావా? అవునవును, నిద్ర పట్టలేదు. దోమలు అలవాటైపోయి ఇక్కడ ఒక్కటి కూడా లేదు. కనీసం పరుపైన బాగుందా? కాస్త గట్టిగా ఉంది, మెత్తబడుతుందిలే. పైకి రా. సుధా, కరెంటు స్తంభం తీగ తెగింది సార్. మన వీధి చివరే లైన్ మెన్ ని రమ్మని చెప్పాం. అతను కనుక రాకపోతే రాత్రి అంతా కరెంట్ ఉండదు. ఏం పర్లేదు సార్, అతను రమ్మని చెప్తా. ఏమ్మా, ఆ లైన్ మెన్ శక్తివేలు ఇల్లు కరెంట్ రేపు పొద్దున వరకు రాదనుకుంటా. ఏంటి? చచ్చాం రా బాబోయ్. ఎంఈఎస్ ఇంజనీర్ ఎవరన్నా ఉంటే కొంచెం పిలుచుకురండి త్వరగా ప్లీజ్. మరి రాత్రి ఎలా గడపాలి? లైట్స్ లేవు, కరెంట్ లేదు. ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ ఎక్కడికైనా వెళ్దామా? వద్దొద్దు, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం? పద.
ఆకాశం ఎంత బాగుంది. చందమామ కూడా చాలా అందంగా ఉంది కదా. నువ్వు ఇప్పటిదాకా ఇక్కడికి రాలేదంటే నమ్మలేకపోతున్నా. నీ సంగతేమో గాని నాకు ఇలాంటివన్నీ చేయటానికి ఒక తోడు కావాలి. ఇంట్లో అయితే మా అమ్మ ఉండడం వల్ల నేనంత స్వేచ్ఛగా ఉండలేక. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా? నేను నిన్నొకటి అడగొచ్చా? అడుగు. జిఎంఆర్ గురించి ఏం అడగకుండా నువ్వెలా ఉండగలుగుతున్నావు? ఇప్పటికీ 10 మంది 10 రకాలుగా చెప్పుంటారు, నువ్వు వినే ఉంటావు. అయినా నన్ను ఒక్క మాట కూడా అడగలేదే. నాకెప్పుడు అడగాలనిపించలేదు. నువ్వే చెప్తావు అనుకున్నాను, అందుకే అడగలేదు. కానీ నిన్ను ఒకటి అడగనా? సంతోషంగా ఉన్నావా ఇప్పుడు నాతో ఇలా స్వేచ్ఛగా? ఒకసారి చంద్రుని చూడు. పెద్ద అందంగా ఏం లేదు. చంద్రుడి మీద రాసే ఆ కవితలన్నీ అబద్ధాలే. వాళ్ళు చెప్పేంత ఏం లేదు. కానీ వాళ్ళు వర్ణించిందంతా నిజమై ఉంటే అది నీ మొహంలో అందంగా ఉంటుంది. పాట పాడతావా? నువ్వు చాలా బాగా పాడతావని విన్నాను. పాడు. ఎన్టీఆర్ సావిత్రి నటించిన అద్భుతమైన చిత్రంలోని ప్రణయ గీతం ఇది. ఈ పాట చందమామకి సంబంధించింది. ఈ అయ్యగారు ఏం చెప్పారంటే చందమామ అంత అందగాడు కాదట.